హాయ్ అండి, అందరికీ ముందుగా విఎన్ డిజైన్స్కి స్వాగతం అండి. ఈరోజు ఈ వీడియో ఫోటోలో చూపిస్తున్న విధంగా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చూద్దాం రండి. ఈరోజు కటింగ్ చూద్దాం. నేను ముందుగా ఒక పేపర్ తీసుకొని ఆ పేపర్ మీద బాడీ మెజర్మెంట్స్ పెట్టేసుకుంటున్నా. బాడీ వచ్చేసి బారు 13.5 ఉంది. షోల్డర్ వచ్చేసి ఫుల్ షోల్డర్ వచ్చేసి 5 ఉంది. నెక్ 3 ఇంచెస్, షోల్డర్ 2 ఇంచెస్ పెట్టుకున్న. చంక డౌన్ వచ్చేసి 5.5 పెట్టేసుకున్నా. నెక్ డౌన్ వచ్చేసి 4 పెట్టేసుకున్నా. ఫ్రంట్ నెక్కి 2 ఇంచెస్ డౌన్ పెట్టుకున్నా. చంక కాడ నుంచి 3 ఇంచెస్ డౌన్ పెట్టేసుకున్నా. ఆ మార్కింగ్కి ఈ మార్కింగ్కి ఇట్లా యాడ్ చేశానండి. ఇప్పుడు ఒక పేపర్ తీసుకొని సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా కటింగ్ చేసుకుంటున్నానండి. ఎందుకంటే ఒక పేపర్ ఏమో ఫ్రంట్ వైపు సాటిన్ క్లాత్ కోసం అని చెప్పి కటింగ్ మార్కింగ్ అండి. ఇంకొకటి ఏమో ఫ్రంట్ వైపు మెయిన్ పార్ట్ ఉంటుంది కదా, దానికోసం అండి. ఇంకొక పార్ట్ తీసుకుంటానండి. ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ కోసం అండి. ఎగ్జాక్ట్ ఇందాకలా మనం మెజర్మెంట్స్ పెట్టుకున్న దాని లాగానే కటింగ్ చేసుకోవాలి. కానీ నెక్ కాడ మాత్రం నేను 2 ఇంచెస్ డౌన్ పెట్టుకుంటున్నా బ్యాక్ నెక్కి. ఇప్పుడు ఫ్రంట్ నెక్ ఫ్రంట్ రౌండ్ చేసుకున్నాం కదండి. బ్యాక్ నెక్ వచ్చేసి బ్యాక్ రౌండ్ చేసుకోవాలి. నేను ఈ మోడల్ బాగుంటుందని ఇలా పెట్టేస్తానండి. బ్యాక్ సైడ్ డ్రాప్ షేప్ లాగానే ఉంటుంది, కానీ డ్రాప్ షేప్ కాదు. ఇప్పుడు వచ్చేసి బ్యాక్ సైడ్ ఇలా ఫెయిరీ కటింగ్ చేయాలండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ వచ్చేసింది. ఫ్రంట్ పార్ట్స్ సాటిన్ కటింగ్ అన్నీ వచ్చేసినాయండి. సాటిన్ క్లాత్ తీసుకుంటున్నా అండి. ఫస్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్ కట్ చేశాను. మనకి సాటిన్ మార్కింగ్ ఎంతవరకు ఉందో అంతవరకు కటింగ్ పెట్టేసుకుంటే సరిపోతుందండి. మొత్తం రాదు కదా సాటిన్. మన బ్యాక్ సైడ్ నా నెక్ డౌన్ వరకే వచ్చింది కాబట్టి అంతవరకే తీసుకోవాలి. ఇది ఫ్రంట్ పార్ట్ అండి. బ్యాక్ వచ్చేసింది, ఫ్రంట్ పార్ట్ వచ్చేసింది. ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ కటింగ్ చేసుకోవాలండి. ఇది మెయిన్ ఫ్యాబ్రిక్ అండి.
ఫ్రంట్ బ్యాక్ వీడియోలో చూపిస్తున్న విధంగా కటింగ్ చేసేసుకోవాలి. బ్యాక్ నెక్ కటింగ్ చేసేసుకుంటున్నా. ఇది ఫ్రంట్ సైడ్ నెక్ అండి. ఫ్రంట్ సైడ్ బాడీ పార్ట్ అండి. ఫ్రంట్ సైడ్ లోతు తీసుకున్నా. బ్యాక్ ఫ్రంట్ సాటిన్ అవి కరెక్ట్గా పెట్టేసుకొని పక్కకు పెట్టేసుకున్నా అండి. ఇప్పుడు హ్యాండ్స్ తీస్తానండి. హ్యాండ్ అయితే ఫుల్ హ్యాండ్స్ వచ్చేసి 20 అండి. నేను కొంచెం పైకి కావాలని పైకే పెడుతున్నా, 18 పెడుతున్నా. హ్యాండ్ చెయ్యి దగ్గర లూజ్ వచ్చేసి 4 అండి. ఖర్చు వచ్చేసి 2 ఇంచెస్ పెట్టిన, 6 పెట్టిన. చంక లూజ్ వచ్చేసి 6 అండి. 2 ఇంచెస్ ఖర్చుకు పెట్టిన, 8 పెట్టిన. సాటిన్ హ్యాండ్స్ లోతు తీయాలండి. ఫ్రంట్ సైడ్ లోతు ఎంత ఉందో చూసి తీసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి క్రాస్ కటింగ్ తీసుకోవాలండి. మన పైన మెయిన్ పీస్కి, బాడీ మెయిన్ పీస్కి, నెక్కి, హ్యాండ్స్కి మనం పైపింగ్ వేయాలి కదా. పైపింగ్ క్లాత్ క్రాస్ తీసుకోవాలండి, పెద్ద ముక్కలు చూసుకొని. ఇప్పుడు వచ్చి అంబ్రిల్లా లెహంగా లెంత్ అండి. లెంత్ వచ్చేసి 32, నడుము వచ్చేసి 6.5 అండి.
2 ఇంచెస్ ఖర్చుకి పెట్టేసా. ఇలా 32 అని మొత్తం లెంత్ పెట్టి 32 లెక్క పెట్టేసుకుంటున్నాను, మార్కింగ్ పెట్టేసుకుంటున్నాను. బిట్ 32, బిట్ 32, బిట్ 32, బిట్ 32 అని పెట్టేసి కటింగ్ చేయాలి. మెయిన్ ఫ్యాబ్రిక్ ఇది సాటిన్ లోపలది కటింగ్ అయిపోయింది. మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా కొంచెం ఒక 2 ఇంచులు కిందికి కట్ చేసేసుకున్నాను నేను. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్ జాయిన్ చేస్తున్నా. లోతు 2 ఒకవైపే ఉండాలండి స్టిచ్చింగ్ చేసేటప్పుడు. ఇప్పుడు పైపింగ్ వేసుకుంటున్నా. ఇలా హ్యాండ్ చూపిస్తున్న విధంగా పైపింగ్ వేయాలి. పైపింగ్ అంటే సన్నగా వేస్తారండి, ఇది పైపింగ్ లాంటిదే కానీ పైపింగ్ కాదు, లేస్లా వేయాలి. లుక్ అంతే ఉంటుంది, అంత ఉంటే బాగుంటుంది. మరీ చిన్నగా బాగోదు, మరీ పెద్దగా బాగోదు. హ్యాండ్స్ అయిపోయాయండి. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ వైపు తీస్తున్నా. చూసారు కదండి ఇందాక కటింగ్లో నేనైతే ఇందాక మనం క్రాస్ ముక్కలు పెద్దవి తీసుకున్నాం కదా, ఆ నెక్ది ఆ వీ షేప్ ఉంటుంది కదండి, ఆ వీ షేప్లో అంచు అనేది మడిచి కుట్టాలండి, పీచు లేకుండా.
వి షేప్ అనేది మన మెయిన్ ఫ్యాబ్రిక్ నెక్ మధ్య వైపు రావాలండి. సైడ్ లూజ్ స్టిచ్చింగ్ వేయాలి. ఫ్రంట్ పార్ట్ అయిపోయిందండి. ఇది బ్యాక్ పార్ట్. రౌండ్ నీట్గా ఉండడం కోసం నీట్గా రౌండ్ కటింగ్ చేసుకున్నాండి. పీచ్ లేచే వైపు అంచు మడిచి కుట్టుకోవాలండి. ఇట్లా బ్యాక్ నెక్ పైపింగ్ అయిపోయిందండి. ఫ్రంట్ నెక్ పైపింగ్ వేస్తాను.
బ్యాక్ నెక్ కూడా కంప్లీట్ అయిపోయిందండి. ఇప్పుడు ఫ్రంట్ బ్యాక్ షోల్డర్ జాయింట్ చేయాలండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి మనం ఇందాక కట్ చేసుకున్న లెహంగాని జాయింట్ చేయాలండి నడుముని. చూడండి ఎంత నీట్గా వచ్చిందో, క్రిస్టల్ క్లియర్గా మంచిగా నీట్గా వచ్చిందండి. ఇప్పుడు ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ మీద సాటిన్ క్లాత్ పెట్టేయాలండి. సాటిన్ క్లాత్ కూడా స్టిచ్ చేసుకోవాలి. మనం ఫస్ట్ బాడీ పట్టు మీద మెయిన్ పట్టు పెట్టి కుట్టేసుకున్నాం, తర్వాత సాటిన్ క్లాత్ పెట్టి కుట్టుతున్నాము. సేమ్ ఇందాకలాగానే బ్యాక్ సైడ్ కూడా జాయింట్ చేసుకోవాలండి. ఫస్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ మీద పెట్టి బాడీ పార్ట్ మీద ఇలా స్టిచ్ వేసుకోవాలి. జాయింట్స్ అయిపోయినాయండి. ఇప్పుడు హ్యాండ్స్ జాయిన్ చేయాలండి. మనం ఇప్పుడు చంక వైపు నెక్ వైపు పైపింగ్ లాగా వేసాం కదండి, ఆ పైపింగ్ కింద నుంచి హ్యాండ్ పెట్టాలి. ఇప్పుడు మనం రెడీమేడ్ డ్రెస్సులు తీసుకుంటే హ్యాండ్స్ ఎలా జాయిన్ చేస్తామండి, అలా హ్యాండ్స్ జాయిన్ చేయాలన్నమాట. హ్యాండ్ కింద పెట్టి పైన నుంచి కుట్టు వేసుకుంటూ రావాలి. హ్యాండ్ అనేది జాయిన్ చేయటం ఇంతే అండి. ఇలా జాయింట్ అయిపోయాక ఇప్పుడు ఇంకో హ్యాండ్ జాయింట్ చేయాలండి. డ్రెస్ చూడండి ఎంత నీట్గా వచ్చిందో. చాలా నీట్గా వచ్చిందండి డ్రెస్. హ్యాండ్
4 వచ్చిందండి. హ్యాండ్ లూజ్ 4 అండి. 4 స్టిచ్ చేసుకోవాలి. 4 దగ్గర నుంచి కరెక్ట్గా కస్టమర్ బాడీ మెజర్మెంట్స్ ఎంత ఉన్నాయి అనేది మార్కింగ్ పెట్టేసుకుంటా స్టిచ్ చేసుకోవాలండి. వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా స్టిచ్ వేసుకోవాలి. డ్రెస్ అయితే కట్టింగ్ నుంచి స్టిచ్చింగ్ వరకు చిన్న మిస్టేక్ కూడా లేదండి. పర్ఫెక్ట్గా ఉంది. డ్రెస్ చాలా బాగా కుదిరింది. డ్రెస్ మొత్తం కంప్లీట్ అయినాక అది రిటర్న్ తీసి చూస్తే నేనైనా స్టిచ్చింగ్ చేసింది అంత బాగుందండి. రెడీమేడ్ డ్రెస్సుల కన్నా బాగుంది. చాలా బాగా స్టిచ్చింగ్ చేశాను. చాలా బాగుంది. డ్రెస్ కూడా చాలా బాగుంది. కాకపోతే డ్రెస్ రిఫరెన్స్ పిక్ లేదండి. అంటే డ్రెస్ మొత్తం కంప్లీట్గా స్టిచ్ అయిపోయాక రిటర్న్ తీసింది వీడియో, లాస్ట్ వీడియో అనేది డిలీట్ అయిపోయింది. ఎట్లా అయిపోయిందో అర్థం కావట్లేదు. ఒకవేళ డిలీట్ అయిన వీడియో ఇది లేదు, కానీ డ్రెస్ అయితే మామూలు ఎగ్జాంపుల్ ఒక ఫోటో పెడుతున్నా అండి. ఇలా ఉండొచ్చు అని చెప్పి ఒక ఫోటో అయితే పెడుతున్నానండి. ఇక దాన్ని బట్టి అట్లనే ఉంది. కాకపోతే డ్రెస్ అయితే చాలా బాగుందండి. బ్యాక్ నెక్ అయితే అసలు మామూలు రాలేదు అసలు వేసుకుంటే. అంతే అండి కటింగ్ అండ్ స్టిచ్చింగ్. వీడియో ఏమైనా ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే విఎన్ డిజైన్స్కి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి. ఒకవేళ రిఫరెన్స్ పిక్ అనేది అంటే డ్రెస్ కుట్టాక ఫుల్ ఫోటో అనేది ఏమన్నా దొరికితే తర్వాత వీడియోకి అప్లోడ్ పెడతానండి. ఇప్పుడు వాటికైతే అది లేదు రిఫరెన్స్ పిక్. కటింగ్ స్టిచ్చింగ్ ఫుల్ వీడియో ఉంది కదా, ఇదైతే పెట్టేసాను. ब्लाउज नहीं पूरी बात कुछ कच्चे नेट